అండ్ ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను దేవుడు నిజంగా ఆయన వధువుకి ఏదైతే అవసరమై ఉన్నదో అవన్నీ ఈరోజు తన ప్రత్యక్షతలను మనకు బయలుపరుస్తూ అవన్నీ మనకు దేవుడు చూపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అవునంటారా? We have to see the present word. ప్రస్తుతపు వాక్యాన్ని మనం చూడగలగాలి. ప్రస్తుత వాక్యం అంటే ఏమిటి? బైబిల్లో ఉన్న ప్రవచనములు, ఈ కాలపు ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానము, ఇవి ఎలా మన కనుల ముందు నెరవేర్పు జరుగుతున్నాయో వాటిని చూడగలగడమే ప్రస్తుత దినపు వర్తమానం. అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఆ ప్రస్తుత దినపు వర్తమానంలో ఉన్న వధువు ఆమె కనులు తెరవబడి ఆమె స్పష్టంగా ఈ రోజున ఇవన్నీ చూసి సిద్ధపడుతుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఖచ్చితంగా మనము సిద్ధపడాల్సిన కాలంలో ఉన్నాము. మనం సిద్ధపడతామని నమ్ముతున్నాను. మరి ఫిఫ్త్ సీల్, 5వ ముద్ర ఎంత ప్రాముఖ్యమైన ముద్రనో మనం విన్నామా? విన్నాం. వినబడతలే నాకు. విన్నామా లేదా? ఎస్, వి హర్డ్ ఇట్. మనం విన్నాం దాన్ని. 5వ ముద్ర చాలా ప్రాముఖ్యమైన ముద్ర. ఎందుకంటే 5వ ముద్రను దేవుడు ఎందుకు పెట్టాడంటే 4వ ముద్రలో ఉన్న వధువు కోసమే పెట్టాడు ఆయన. 7వ ముద్రలో ఉన్న వధువు కోసం పెట్టాడు ఆయన. ఆమేనంటారా? ఇజ్రాయేలు ఎప్పుడు కూడా మనకు సూచన అయి ఉన్నారు, మనకు దేవుని గడియారం వారు. అందుకే ఇజ్రాయేలులో ఏమి జరిగినా అది ప్రపంచం న్యూస్ అవుతుంది, అది ప్రపంచం యొక్క వార్తలుగా మారిపోతుంది. అది ఎందుకు ప్రపంచ వార్తలుగా మారిపోతుందంటే కారణం ఏంటిదంటే అది ఆ ప్రాఫెసీ, ఆ ప్రవచనం జరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఇజ్రాయెల్ పైన పోయిన వారం ఫోకస్ పెట్టారు. ఎందుకు అంటే ప్రపంచ దేశాలలో ఉన్న మీడియా అంతా ఇజ్రాయెల్ పైన ఎందుకు వాళ్ళు దృష్టి పెట్టారంటే భారతదేశ ప్రధాని ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడి నుండి మళ్ళీ G20కి సమావేశాలకు వెళ్ళాడు. ఈ G20 ఏంటిది? ఈ ఐరోపా సమితి ఏమిటి? EU ఏంటిది? యూరోపియన్ యూనియన్ అంటారు దాన్ని, ఐరోపా సమితి. G20 దేశాలు అంటారు. మరియు UNO, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అదేంటిదంటే ఐక్యరాజ్య సమితి. ఇవన్నీ వివరాలు మనకు ఎందుకు కావాలో తెలుసా? ఇవన్నీ ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు. ఇవన్నీ ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు. మనకు ప్రకటన గ్రంథంలో 10 రాజుల గుర్చుందా బైబిల్లో? 10 రాజులు వాళ్ళ అధికారాన్ని ఎవరికి అప్పగిస్తాడట? మృగమునకు అప్పగిస్తాడు. మృగం ఎవరు? పోప్ రోమ్. అప్పగిస్తారా? ఆ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఐరోపా సమితి, అదే ఆ 10 దేశాలు. పోయిన వారం ఒక న్యూస్ ఏంటిదో తెలుసా? ఆ ఐరోపా సమితిలోని ఒక దేశం ఏమని ప్రకటించాడంటే ఆ దేశ అధ్యక్షుడు, నేను రోమన్ దేవుని వలె ఈ దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాను అన్నాడు. రోమన్ దేవుని వలె, రోమన్ గాడెస్, యాక్చువల్గా దేవత, గాడెస్ అంటే దేవత. రోమన్ దేవత వలె నేను ఈ దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాట ఒక్కసారే మీడియాలో గుప్పుమన్నది. కానీ వాళ్ళకందరికీ అర్థం కాలేదు. అది కేవలం ఎవరికి అర్థమవుతుందంటే ఒక వధువులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఒక దేశ అధ్యక్షుడు ఇచ్చాడు? ఐరోపా దేశంలోని ఒక దేశముగా ఉన్న ఆ దేశము ఎందుకు అది ఇచ్చాడు? రోమన్ దేవత వల్ల నేను పరిపాలించాలనుకుంటున్నాను నేను ఎందుకన్నాడు? రోమన్తో ఎందుకు పోల్చుకున్నాడు? దట్ ఈస్ వేర్ ద సీక్రెట్. అక్కడే రహస్యం దాగున్నది, అక్కడే మర్మాలు దాగున్నాయి. చూడండి, వాళ్ళ లోపల రోమాత్మ పనిచేస్తూ ఉన్నది. పోపు రోమాత్మ ఇప్పటికే పనిచేస్తూ ఉన్నది.
నేను చెప్పాను కదా, జస్ట్ 2 months బ్యాక్ అనుకుంటా, 2 నెలల క్రితము ఐరోపా సమితి అయిపోయిన వెంటనే ఐరోపా సమితిలో ఉన్న దేశాధ్యక్షులందరూ ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వాటికన్కి వెళ్ళారు. వాళ్ళు పోపును గెలవడానికి వాటికన్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారా లేదా? వాళ్ళకేం పని అక్కడ? ఒక దేశ అధ్యక్షులకు, దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులకు మతముతో ఏం సంబంధం? ఈరోజు ఒక ఐరోపా సమితిలో ఉన్న ఒక దేశం, సమితి అంటే తెలుసుగా మీకు, కొన్ని దేశాలు కలిపి ఉండేదాన్ని సమితి అంటారు. ఒక ఐరోపా సమితిలో ఉన్న దేశం, ఇప్పుడు ఐరోపా ఖండంలో ఉన్న దేశాలను ఒక సమితిగా ఏర్పడ్డాయి. EU అంటారు, దాన్ని యూరోపియన్ యూనియన్ అంటారు. ఆ యూరోపియన్ యూనియన్, ఆ ఐరోపా సమితిలో ఉన్న వాళ్ళు ఏమన్నాడు ఆ దేశ అధ్యక్షుడు? నిన్న నేను చదివిన వార్త ఏమన్నాడు తెలుసా? నేను రోమన్ దేవత వలె నేను ఈ యొక్క దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు రోమన్తో పోల్చుకుంటున్నాడు? రోమ ఆత్మ కావాలని ఎందుకు అంటున్నాడు? అక్కడ రోమన్ దేవత ఆత్మ కావాలని ఎందుకు అంటున్నాడు? వాళ్ళే ఆ 10 రాజులు. ఎవరికి అప్పచెప్పేది? మృగానికి, పోప్ రోమ్కి అధికారాన్ని అప్పగించేది ఎవరు? ఆ 10 రాజ్యాలు. ప్రవచనంలో ఉన్నాయి అవి. అవన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. వాళ్ళు సమావేశం పెట్టుకోవడం, ఐరోపా సమితి సమావేశం పెట్టుకోవడం, అందరు కలిసి వాటికన్కి వెళ్ళి మాట్లాడడం. మళ్ళీ ఇప్పుడు అందులోనే ఒక దేశపు అధ్యక్షుడు నేను రోమన్ దేవత వలె నేను పరిపాలించాలనుకుంటున్నాను అనడం. ఇవన్నీ పేరు చూపిస్తున్నాయి. అతి త్వరలో మృగానికి వీళ్ళందరూ, ప్రపంచంలో ఉన్న దేశాలందరూ వాళ్ళ అధికారాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక స్నేహితులారా, మనం చాలా దగ్గరలో ఉన్నాం. వర్తమానం అర్థం కానోడు ఏమంటాడో తెలుసా? ఏంది మార్క్ పాస్టర్ గారు రాజకీయాలకి ఏమైనా పోతున్నాడా? ఏదో ఐరోపా సమితట, ఏదో యూనో దాని ఏంటిది, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితట, ఏదో G20 దేశాలట, ఏదో పోపును కలవడానికి పోతాడట. ఓరి పిచ్చోడా, ఈ కాల వర్తమానములో మన ప్రవక్త చెప్పిన ప్రవచనాలు 50 ఏళ్ల క్రితం ఆయన చెప్పి వెళ్ళిన ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవతని కళ్ళు మూసేస్తే నేనేం చేయాలా? వాట్ కెన్ ఐ డూ? నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ బోధిస్తలేను. నేను ఇక్కడ ప్రపంచం న్యూస్ గురించి బోధిస్తలేను. నేను ఇక్కడ లేఖనాలు ప్రకారముగా ప్రపంచం న్యూస్ జరుగుతుందని చూపిస్తా ఉన్నా. నేను బైబిల్ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథం నెరవేర్పు జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ ఆన్. నువ్వు చూడాలి. చూడకపోతే, నువ్వు వాటిని గ్రహించకపోతే ఎత్తబడడానికి ఎలా సిద్ధపడతావు? చెప్పండి నాకు. నువ్వే దినంలో ఉన్నావో దాని వర్తమానం ఏమిటో నువ్వు గుర్తించకపోతే ఎలా ఎత్తబడడానికి సిద్ధపడతావు? నీ దినము దాని వర్తమానం గుర్తించాలా లేదా? నీ దినము దాని వర్తమానం ఏంటిది? అపోస్తలం 2:38. అది ఈ దిన వర్తమానం కాదు. అది పౌలు గారి దినపు వర్తమానం. అది అపోస్తల దినాల వర్తమానం. అది అపోస్తలం 2:38 అనేది. మరి ఈ దిన వర్తమానం ఏంటిది? చూసాం కదా, ప్రకటన 14:9-11 వచనాలు, 3వ దూత వర్తమానం ఏంటిది? అది క్రూరముఖము, దాని ప్రతిమ, దాని ముద్ర. అదేనా ఈ కాల వర్తమానం? ఇప్పుడు మనం గమనించాల్సిన దాని మీదనేనా? ఏం జరుగుతుందో చూడాలా లేదా? మనం ఇప్పుడు సంఘాలపైన రోమనాత్మ పనిచేస్తూ ఉందా? ఈవెన్ దేశాలపైన కూడా పనిచేస్తుందన్నకు రుజువేంటిది? అదిగో ఆ దేశ అధ్యక్షుడు రోమన్ దేవత వల్ల నేను పరిపాలించాలనుకుంటానని స్టేట్మెంట్ ఇవ్వడమే రోమన్ ఆత్మ దేశాధ్యక్షాలపైన కూడా పనిచేస్తుంది. మొత్తం రోమా కిందికి వెళ్ళిపోవాల్సిందే. అన్ని రోమ్ కిందికి వెళ్ళాల్సిందే. పోప్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతానాయి. ఆల్ రూట్స్ ఆర్ లీడింగ్ టు రోమ్. అన్ని మార్గాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? అటు మతంలో చూస్తే రోమ్కి. ఏకమైపోతానాయా? సంఘాలను ఏకమైపోతానా? రోమ్తో కలిసిపోయినాయా? ప్రొటెస్టెంట్ సంఘాలను ఏకమైపోయినాయా? వినపడతలే నాకు. ఇటు రాజకీయ నాయకులు కూడా ఏకమవుతున్నారా? వాళ్ళందరూ కూడా రోమ్తో కలిసిపోతున్నారా? ఎవ్రీథింగ్. దానిలో 70 వారాలు నెరవేర్పు జరుగుతుంది. అక్కడ ఇజ్రాయెల్ దేశం 1900 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర దేశంగా ఉన్నదా? అక్కడ ఉన్నదా? మత్తయి సువార్త 24లో ఏ చెప్పినట్లు మళ్ళీ అక్కడ చిగురించిందా అంజూరపు చెట్టు?
చెప్పండి నాకు. గోయింగ్ ఆన్, వెళ్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు నిజంగా మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిం దేశాలే. అన్ని దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన దేశాలు. అన్ని దేశాలు 7 దేశాలు ఉన్నాయి చుట్టూ. ఈ 7 దేశాలు కలిసి ఒకేసారి దాడి కూడా చేశాయి. 6 రోజుల యుద్ధం కూడా జరిగింది. కానీ 7 దేశాలు కలిసి ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నప్పుడు దేవుడు అనూహ్యంగా ఇజ్రాయెల్కు విజయాన్ని ఇచ్చాడు అక్కడ. ఎందుకు? దేవుడు దాన్ని రుజువు చేస్తున్నాడు, ఇజ్రాయెల్ పక్షమని నేను ఉన్నానని. మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ పక్షమనికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటిదిగా? వధువు అన్యజనుల యొక్క కాలము ముగించబడుతున్నదిగా, సంపూర్ణమవుతున్నది ఇక్కడ. మరి అన్యజనుల యొక్క కాలం ముగించబడుతున్నది. ఏం జరుగుతుంది ఇప్పుడు? మనం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ. ఒకవైపు ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, ఒకవైపు ఈ కాల ప్రవక్త చెప్పిన వర్తమానం కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఇంకోవైపు మనకు మర్మాలు అక్కర్లేదు, మనకు మర్మరాలు అక్కర్లేదు అని చెప్పి అబద్ధ బోధకులు తయారయ్యారు. దుర్దశలు కలిగిన విశ్వాసులందరూ ఇందులో చేరి అలాంటి అనుకూలమైన బోధకులను తయారు చేసుకొని వాళ్ళ సంఘాలలో సంఖ్యలు పెంచుకుంటున్నారు. అది ప్రవచనమే. పాస్టర్ గారు వాళ్ళు ఎందుకున్నారంటే అది ప్రవచనమే. దేవుడిని కళ్ళు తెరిస్తే దాన్ని చూడగలుగుతావు నువ్వు. మరి దుర్దశలు గలవారిన వాళ్ళు ఎలా జరగాలి? అది అంచకాలంలో వస్తారన్నా లేదా? దుర్దశలు గలవారై ఉండి వారు సత్యమునకు చెవునివ్వక తమ స్వకీయ దురాశను నెరవేర్పు చేసుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళ అనుకూలమైన మా పాస్టరే మంచోడు. ఎందుకు? నేను ఇక్కడ దాకా జాకెట్ వేసుకున్నా ఏమన్నాడు, మా పాస్టరే మంచోడు. ఎందుకు? పాస్టర్ అమ్మ మాట్లాడుతుంది, మేము ఆడవాళ్ళందరం మాట్లాడతాం సంఘంలో, మాదే పైన ఉంటుంది వాయిస్, పురుషులు ఎవడు మాట్లాడాడు. మా పాస్టర్ మంచోడు. ఎందుకు? పాస్టర్ గారే అక్కడ టీవీ చూస్తున్నాడు, టీవీ కలుగున్నాడు కాబట్టి టీవీల గురించి గద్దించాడు. మా పాస్టర్ మంచివాడు. ఎందుకు? ఆయన ఏది కూడా వస్త్రధారణ గురించి కానీ, లేకపోతే లిప్స్టిక్ల గురించి కానీ, లేకపోతే ఆభరణాల గురించి కానీ ఖండించాడు. ఎందుకు? పాస్టర్ గారి కూతుర్లే అవి వేసుకొని వస్తున్నారు. మా పాస్టర్ మంచోడు. ఎందుకు? పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి కూతుర్లే హై హీల్స్ వేసుకొని వస్తున్నారు. అనుకూల బోధకులు, దురద చెవులు గలవారికి అది ప్రవచనమే, అది జరుగుతుంది. ఓ బ్రదర్ వచ్చి నన్ను ఇలా అడిగాడు, పాస్టర్ గారు ఈ మెసేజ్లో ఎందుకు ఇంత గందరగోళం ఉంది, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా అంటే, నువ్వు చేస్తావా? ఆ పని నువ్వు చేస్తావా? వాడి పని వాడు చేయని, నీ పని నువ్వు చేయి. వాడి కూర్చున్న ప్రవచనం వాడు నెరవేర్పు చేస్తున్నాడు, మన కూర్చున్న ప్రవచనం మనం నెరవేర్పు చేద్దాం. సో దాని గురించి మనం సనగాల్సిన అవసరం లేదు. అది ప్రవచనం ఉండాలా. ఒరిజినల్ పక్కన డూప్లికేట్ లేకపోతే ఎట్లా? ఒరిజినల్ పక్కన డూప్లికేట్ లేకపోతే ఎలా? ఇందులో కూడా వధువు పక్కన వెధవ లేకపోతే ఎట్లా? ఉండాలా. ఉంటేనే మనము వధువు అని రుజువు చేయబడుతుంది. అది ఉండాలి, ఇది ఉండాలి. చీకటి లేకుండా వెలుగు విలువ తెలుస్తుందా? చీకటి ఉండాలా. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, వెలుగేంటిదో అర్థమవుతుంది. సాతాను లేకుండా దేవుడు విలువ తెలుస్తుందా? మనకు ఉండాలా. ఎందుకంటే సాతానుడు ఉంటేనే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అక్కడ. ఎవ్రీథింగ్, ప్రతిదీ అంతే. సో మనం దేనికి భయపడకూడదు. మనం చివరి దినాల్లో ఉన్నాం. అండ్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడతాను. 5వ ముద్ర నేను వచ్చే శనివారం పూర్తి చేస్తాను. శనివారం ఆదివారాలు 5వ ముద్రను. ఎందుకంటే 5వ ముద్ర కంటిన్యూషనే 6వ ముద్ర. 5వ ముద్రలో నుండే వెళ్ళాలి 6వ ముద్రలోనికి. సో అందుకే నేను 5వ ముద్ర వచ్చే వారం పూర్తి చేస్తాను, వచ్చే శనివారం మీటింగ్స్లో. మనము ఈరోజు మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రసంగం. ఐ వాంట్ టు షో సంథింగ్. ప్రకటన గ్రంథకు ముందున్న పుస్తకం ఇది. ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఒకటే పేజీ, ఒకవైపే ఉంటుంది. అది కూడా 2 పక్కలు ఉండదు. ఒకటే పేజీ, ఒకవైపే ఉంటుంది. 25 వచనాలే. పేరేం పేరంటే యూదా రాసిన పత్రిక.
యాక్చువల్గా నేను చెప్పాల్సిన ప్రసంగం ఇది మొత్తం చదివి చెప్పాలి. చదువుదామా? ఈ ఒక్క పత్రిక చదువుదామా? తప్పే ఉన్నా, చదువుదాం. ఒకటే పేజీ కదా. ఓకే, జాగ్రత్త వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. అందరు కాదు, ఇది అందరు కాదు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. అందుకే ఎవరు ఈ పుస్తకం చదవడు, వధువు తప్ప. ఎవ్వరూ ఈ పుస్తకంలో వచనాలు తీయరు, పెళ్లి కుమార్తె తప్ప. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడింది జగతు పునాది వేమనుంపు మనమే. దేవునిలో ఉన్నామా? అక్కడ మనం తండ్రి అయిన దేవునిలో ప్రేమించబడ్డామా? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడా? యేసుక్రీస్తులో భద్రము చేయబడింది కూడా మనమే. రక్తంలో భద్రంలో ఉన్నామా ఇప్పుడు మనం? యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారు మనమే. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. దీనిపైన ప్రవక్త చాలా మెసేజ్ చెప్పాడు. పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఏలైనగా స్టార్ట్ అయిందిగా, ఎంటైర్ మెసేజ్ ఇక్కడ స్టార్ట్ అయిందిగా. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. మా గురించే చెప్తాడు, ఇక్కడ నీ గురించే చెప్తాడు. ఎవరి గురించి? వాళ్ళ గురించే. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముతరత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఓకే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నానేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకమైన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తెగింపక. తీర్పు తీర్చారా? ఎందుకు? దేవదూతలకు తీర్పు తీర్చాల్సింది ఎవరు? అధికారం లేదు మికాయేలుకు కూడా. తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారే. పట్టుకున్నారా పాయింట్? వాడికి అర్థం కాకపోతే తప్పంటాడు. ముద్రలు అర్థం కావు కాబట్టి ముద్రలు అక్కర్లే మనం పరలోకం పోతామంటాడు. ఉరుములు అర్థం కావు కాబట్టి ఉరుములు అక్కర్లే మనకు మర్మాలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదు అంటాడు. అంతేకాదు దూషిస్తారు. మళ్ళీ ముద్రలు బోధించడాన్ని దూషిస్తారు, ఉరుములను బోధించే వాళ్ళని దూషిస్తారు. నేను చెప్తలేను, యూదా పత్రికలో రాయబడ్డది. వీరేం చేస్తారట అంటే, బాగా వినండి,
10వ వీరైతే తాము గ్రహింపని అంటే అర్థం చేసుకోలేని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీళ్ళందరూ డినామినేషనా? ఆ సమయంలో యూదా రాస్తున్నప్పుడు డినామినేషన్స్ ఏవంటే శాస్త్రులు, పరిసయ్యులు, సదుకే. ఆమెనంటారా? కానీ నేను ఎవరికి రాస్తున్నాడు? పిలువబడిన వారికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఎవరి గురించి రాస్తున్నాడు? పిలువబడిన వారికి ఎవరి గురించి రాస్తున్నాడు? కొందరు రహస్యంగా మీ మధ్యలో జోరారు. వాళ్ళు శాస్త్రులు కాదు, వాళ్ళు పరిసయ్యులు కాదు, వాళ్ళు సంఘశాఖలు కాదు. ఎవరు వాళ్ళు? సహోదరుడే. నీ పక్కనే కూర్చుంటాడు సహోదరి, నీ పక్కనే కూర్చుంటాడు సహోదరుడు. అర్థం కాను ఏమంటాడు తెలుసా? ఏమన్నా అర్థమైందా నీకు? అర్థం కాలేదు. అదేనే మార్క్ పాస్టర్కి ఏం చెప్తాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యలో మెల్లగా విషపు ఇంజక్షన్ ఎక్కిస్తాడు వీడు. అర్థం చేసుకోవడానికి రెండోసారి వర్తమానం విందాం, యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుందాం, 10 సార్లు విందాం, అది ఏంటిదో చూద్దాం అని అన్నారు. ఓకే ఓకే వీరిని గురించి రాస్తున్నాడు. ఇది 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 ఎవరి గురించి అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేల గురించి కాదు. ఇది ఎవరి గురించి అంటే ఆ కాల వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటున్న సహోదరుల గురించే, రహస్యంగా జ్వరబడిన వాళ్ళే. 12వ వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు, మీరు గమనించారా? మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. పక్కనే ఉంటారు వీళ్ళు. మన ప్రేమ విందులో కూర్చుంటారు వీళ్ళు. మన అందరం ఒకటి అంటారు. ఎంటర్మెస్లో అందరం ఒకరినొకరు ప్రేమించాలి. ఈ కాల వర్తమానం ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. నీకు తెలియదా? ఓకే 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 నీ గురించి బైబిల్ ఏం చెప్తాదో నాకు అర్థమవుతుంది. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి, అబ్బో ఒకసారి కూడా కాదు, 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొరకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను. అసలు నీకు ఈ మాట ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కనబడదు. హానోకు ప్రవచించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కానీ యూదా రాస్తాడు. ఎందుకు రాస్తాడో చెప్తా. ఈరోజు ఈ మర్మం మనం తెలుసుకోవాలి. ఈ పత్రిక మర్మం, దిస్ ఎపిస్టల్, ఈ మర్మం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది కరెక్ట్గా ప్రకటన గ్రంథం ముందే పెట్టాడు. ప్రకటన గ్రంథము ముందు ఈ పత్రిక ఉంది, దీనికంటే ముందు యోహాను పత్రికలు ఉన్నాయి. యోహాను 3 పత్రికల్లో ప్రేమ 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 అనుకుంటూ వస్తాడు. ప్రేమ తర్వాత వచ్చింది ఏంటంటే ఈ పత్రిక. ఈ పత్రిక పేరు నేను ఇంగ్లీష్లో చెప్తాను, వింటారా? ఇంగ్లీష్లో దీన్ని జూడ్ అంటారు. ఏమంటారు? ఓకే, ఏం పేరు చెప్పండి? జూడ్. అది అలా పెట్టుకోండి, మీకు దాంట్లో ఒకటి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఓకేనా? ప్రతిదీ బైబిల్ కరెక్ట్గా పెట్టారు. ఏ పత్రిక తర్వాత ఏది పెట్టాలి, ఏ పుస్తకం తర్వాత ఏది పెట్టాలి, అన్నీ ఎగ్జాక్ట్గా దేవుని న్యూమరాలజీ, దేవుని యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారముగా
దేవుని ఆలోచన ప్రకారముగా సీరియల్గా పెట్టాడు ఆయన. మీకు ప్రకటన కూడా ఏ అధ్యాయం తర్వాత ఏది వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటా. నేను దాని మీద చెప్పాను, మీకు గుర్తుందిగా మీకు? ఓకే, చదుదాం. ఆదాము మొదలు 14 ఆదాము మొదలుకొని 7వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. మన సంఘ పెద్ద లాంటి ఎవరు లేడండి. మన పాస్టర్ లాంటి ఎవరు లేడండి. మనుషులను కొనియాడుచు ఉందా బైబిలా? లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు అసలు ఈ పుస్తకం రాయబడిందే, ఈ పత్రిక రాయబడిందే ఎవరి కోసమో ఇక్కడ కనబడతా ఉన్నది. ఓకేనా? ఈ పత్రిక ఎవరి కోసం రాబడి అర్థమవుతుందా? చూద్దాం. అయితే ప్రియులారా, 17వ వచనం, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పారా? ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు చెప్పారా? ఎక్కడ చెప్పారు? పేతురు పత్రికలో, 2వ పత్రికలో చెప్పాడా? మొదట ఎవరు వస్తారట? అపహాసకులు. అంత్యకాలంలో ఎవరు వస్తారట? మొదటిగా ప్రభు రాకడకు ముందు ఎవరు వస్తారట? దాన్నే ఇక్కడ రాస్తున్నాడు. అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని 19, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. గమనించారా? మనం ఇప్పుడు దేనిపైన దృష్టి పెట్టాలో పెడుతున్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. పరిశుద్ధ స్థలం ఉన్నది, బయట ఆవరణం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఇప్పుడు దేనిపైన పెట్టాలంటే మన దృష్టి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అంతా బయట ఆవరణంలో లేము, పరిశుద్ధ స్థలంలో కూడా లేము. మనం ఎక్కడికి వచ్చేసినాం? మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంకి వచ్చేసామా? సో మన దృష్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము దగ్గర ఉండాలి. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికైనా షెకినా మహిమ దిగొచ్చేది. పాత నిబంధనలో ఎక్కడికి వచ్చేవాడు ఆయన? అగ్నిస్తంభము. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఎక్కడ దిగొచ్చేవాడు ఆయన? దేవుని మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి. ఎందుకు అక్కడ దిగొచ్చేవాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? అక్కడ దేవుడు వాక్యం ఉన్నది, అక్కడ మందసం ఉన్నది. అక్కడ మందసంలో వాక్యం ఉన్నదా? కృపాసనం ఉందా పైన? అమనంటారా? కరుణాపీఠం అంటారు దాన్ని. పైన కరుణాపీఠము, లోపటనో మందసము. ఆ మందసములో ఏమున్నది? దేవుడు వాక్యం. వాక్యం పైన కరుణాపీఠం, కరుణాపీఠం పైన రక్తం, గొర్రెపిల్ల రక్తం. అందుకే షెకినా మీద దిగొచ్చేవాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మాధ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. చదవబడిన నీ లేఖనము నుండి మాతో మాట్లాడు ప్రభువా. నీ ఆత్మ పరిశుద్ధ గ్రంథములోని ప్రతి పుస్తకమును రాశాడని నమ్ముతున్నాం మేము. నువ్వే దానిలో ఆ భక్తులలో ఉండి రాయించావు ప్రభువా. అందుకే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగిన లేఖనమని పేతురు భక్తుడు అంటున్నాడు ప్రభువా. ప్రతి లేఖనము అది ఆత్మ ప్రేరేపణ వలనే పుట్టినదని, మనుషుని ఇచ్చ వలన కలిగింది కాదని స్పష్టంగా చెప్పాడు ప్రభువా. ఇప్పుడు ఈ యూదా పత్రికను ఎందుకు ప్రకటన ముందు పెట్టావు? ఐ వాంట్ టు సీ. దాన్ని మేము చూడగోరుతున్నాం. దాన్ని తప్పకుండా నువ్వు మాకు చూపిస్తావని నమ్ముతున్నాం. నువ్వే మా కన్నులు తెరువు, ఈ కార్యాలు గ్రహించే మనసును దయచేయి. మేము ఇక్కడ చెప్పబడుతున్న హెచ్చరికల ప్రకారముగా మేము జాగ్రత్తగా ఉందుము కాక. మేము మా యొక్క దృష్టి అంతా అతి పరిశుద్ధ స్థలము పైననే పెట్టి దానిలో మేము కట్టబడుతున్నాం కాక. అలా కృప మా అందరికి ఇవ్వమని, ఆ కనికల మా అందరికీ దయచేయమని నీకు అప్పగించుకుంటూ, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశన దినము కొరకు పాత్రములో బంధిస్తున్నాం. ఇక నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వు దేవా. అందరూ అంతరంగ బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యములను గ్రహించేటట్లు చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ జాగ్రత్తగా దేవుడి వాక్యం వింటారని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన పత్రికను తీసుకున్నాం. చాలామంది ఈ పత్రికను చదవరు. సంఘ శాఖలు అయితే దీని జోలికి కూడా వెళ్ళరు. ఎందుకు వాళ్ళు దీని జోలికి వెళ్ళరు అంటే దానికి అర్థం ఒకటి ఉంది. అందుకే నేను అది చెప్పాల్సి వస్తుంది. రెడీగా ఉన్నారా? దీని జోలికి ఎందుకు వెళ్ళారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని వధువుకి మాత్రమే ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది. ఇది ఈ యూదా పత్రిక ఎందుకు ప్రకటన గ్రంథం ముందు పెట్టబడిందో మీకు అర్థమవుతుంది. పైగా దీన్ని రాసింది యూదా అని ఎందుకు రాశాడో మీకు అర్థమవుతుంది. యూదానే ఎందుకు రాశాడు? ఇంగ్లీష్లో జూడ్ అంటారు. యూదానే ఎందుకు రాశాడు ఈ పత్రిక? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఎందుకున్నది? వాయ్? 4 సువార్తలు, అపోస్తల కార్యం, తర్వాత రోమా పత్రిక నుండి యూదా పత్రిక, లాస్ట్ పత్రిక ఇదేగా యూదా పత్రిక. వింటున్నారా? ఆ తర్వాత ప్రకటన గ్రంథం. మనం గమనిస్తే యూదా పత్రికను యోహాను రాసిన 3 పత్రికలకు తర్వాత ఎందుకు పెట్టాడు? యోహాను రాసిన 3 పత్రికలకు, యోహాను రాసిన ప్రకటన గ్రంథానికి మధ్యలో యూదా పత్రికను ఎందుకు పెట్టాడు? యాక్చువల్గా ఎలా ఉండాలో తెలుసా? అదే మనం చేసినామనుకో, ఈ పత్రికలన్నీ విడివిడిగా రాయబడ్డాయి, పుస్తకంగా రాయబడింది కాదు. వేరే వేరే సమయాలలో వేరే వేరే ఆథర్స్, వేరే వేరే రచయితలు దీన్ని రాశారు. ఇప్పుడు యూదా రాసిన పత్రిక అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది యూదా రాశాడు కనుక. యోహాను రాసిన పత్రిక అని ఎందుకు రాయబడ్డదంటే యోహాను రాశాడు కనుక. మీకు అర్థమవుతుందా? ఓకే, నా మాట మీకు అర్థమవుతుందిగా? ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. ఎందుకు యోహాను రాసిన 3 పత్రికలు ప్రకటన గ్రంథానికి ముందు పెట్టకుండా? ఎందుకంటే అది సీరియల్గా ఉంటుందిగా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక నుండి మొదలుకొని ఎబ్రిలకు రాసిన పత్రిక వరకు పౌలు గారు రాసిన పత్రికలను ఒక దగ్గర పెట్టారు. అవునా కాదా? తర్వాత యాకోబు పత్రికను, యాకోబు రాసింది, పేతురు రాసిన 2 పత్రికలను, వింటున్నారా? ఆ తర్వాత యోహాను రాసిన 3 పత్రికలను, తర్వాత యూదా రాసిన పత్రిక. ఇలా పెట్టొచ్చుగా. యూదా రాసిన పత్రికను తీసుకెళ్ళి యోహాను రాసిన మొదటి 3 పత్రికలకు ముందు పెట్టి, ఎందుకంటే సీరియల్గా ఉంటుందిగా చక్కగా. యోహాను రాసిన 4 పుస్తకాలు
4 ఏంటండి? యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. చక్కగా సీరియల్గా ఉంటుందిగా. మరి సీరియల్గా ఇలా పెట్టొచ్చుగా. ఎందుకు యూదా పత్రికను పెట్టాడు? అక్కడ కూడా మర్మం ఉన్నదన్నాడు ప్రవక్త. బైబిల్ ఆల్సో అరేంజ్డ్. ఈ బైబిల్ని కూడా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా దేవుడు తన పుస్తకాలను అరేంజ్ చేసేటప్పుడు ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక చొప్పుననే దాన్ని అరేంజ్ చేశాడు ఆయన. ఈరోజు మనం దీన్ని చూద్దాం, ఈ పత్రిక మర్మాన్ని. దీని ఎందుకు యోహాను రాసిన మొదటి 3 పత్రికల తర్వాత యోహాను రాసిన ప్రకటన గ్రంథానికి మధ్యలో పెట్టారు. యోహాను రాసిన మొదటి 3 పత్రికలు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఈ రెండిటికి మధ్యలో యూదాను ఎందుకు పెట్టాడు? ఏం పేతురుని పెట్టొచ్చుగా, పేతురు రాసిన పత్రికలను, లేకపోతే యాకోబు పత్రికలను పెట్టొచ్చుగా. జేమ్స్, యాకోబు ఇంగ్లీష్లో జేమ్స్ పెట్టొచ్చుగా. యూదా పత్రిక ఎందుకు పెట్టాడు? దట్ ఈస్ ఎ క్వశ్చన్. అదే ప్రశ్న. పైగా ఈ పత్రికలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఈ ఒక్క పత్రిక మీద నేను బోధించాలంటే ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బోధించాలి. అంత కవర్ చేశాడు ఇందులో. మొత్తం ఆది కాండం మొదలుకొని హానోకు దగ్గర నుండి మొదలుపెట్టాడు, ఆదాం దగ్గర నుండి మొదలుపెట్టాడు. అక్కడ వచ్చిందా? ఇక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైనా అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ పత్రికలో ఈ ప్రకటన ముందున్న ఈ పత్రికలో యూదా రాసిన కేవలం 25 వచనాల పత్రికలో, ఒకటే ఒక పేజ్ కలిగిన పత్రికలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆది కాండానికి వెళ్ళిపోయాడు. ఆది కాండం నుండి మొదలుపెట్టాడు. కానీ ఇంకోటి చెప్పాలా, నేను సరైన మర్మం తెలిసిన వాళ్ళకైతే ఇలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, ఆది కాండం కూడా కాదు, ఆదాం దగ్గర కూడా కాదు, ఆదాము కంటే ముందున్న దేవదూతల యుగానికి వెళ్ళాడు. ఈ పత్రికలో మనకు యూదా దేవదూతల యుగం గురించి రాస్తున్నాడు. హలో, అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. ఇప్పుడు ఆది కాండం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉన్న గ్యాప్, మధ్యలో ఉన్న ఖాళీ ఏంటిది? అది దేవదూతల కాలం. అది కొన్ని లక్షల బిలియన్ల సంవత్సరాలు, అవి కొన్ని బిలియన్ల సంవత్సరాల కాలంలోనికి వెళ్ళాడు ఆయన ఇక్కడ. అంటే ఈ పత్రికను కరెక్ట్గా మనం ధ్యానించుకుంటూ వెళ్తే, ఒక్కొక్క వచనం ధ్యానించుకుంటూ వెళ్తే మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలుసా? దేవదూతల యుగం దగ్గర నుండి మొదలు పెట్టాలా. ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసా ఈ పత్రిక? ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయం దగ్గరికి వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఈ కవర్డ్. ప్రతిదీ ఇందులో 25 వచనాలలో అవన్నీ పెట్టేశాడు. అందులో చూస్తే 25 వచనాలే, కానీ హోల్ బైబిల్ని కవర్ చేసిన పత్రిక. మొత్తం పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ పూర్తిగా కవర్ చేసిన పత్రిక ఇది. అందుకే దీనిని ఎక్కడ పెట్టారంటే ప్రకటనకు ముందు పెట్టాడు. అంతేకాదు, జాగ్రత్త వినాలి, యోహాను రాసిన మొదటి 3 పత్రికలు ప్రేమ ప్రేమ ప్రేమ, వాక్యము ప్రేమ, వాక్యము ప్రేమ, అదేనా మాట్లాడుతున్నాడు? చదివారా మీరు ఎప్పుడన్నా? దయచేసి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళినాక ఆ 3 పత్రికలు చదవండి. యోహాను రాసిన 3 పత్రికలు ఇంటికి వెళ్ళినాక తినడం కాదు, చదవడం. అది చదివినాక తినండి. మొదటి 3 పత్రికలు ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్యము ప్రేమ అని మాట్లాడిన తర్వాత యూదా పత్రికను పెట్టారు ఇక్కడ. ఎందుకంటే యూదా పత్రిక ఏంటిదంటే, ఈ పత్రికకు ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే, మనం ఇప్పటివరకు చూసినట్టు దేవదూతల యుగము మొదలుకొని, ఈ పత్రికలో దేవదూతల యుగము మొదలుకొని ప్రకటన గ్రంథంలోని పెళ్లి కుమారునిది, పరలోకపు పెళ్లి కుమారునిది, భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్తు గృహం వరకు దీనిలో రాయబడ్డది. మొత్తం హోల్ బైబిల్ని అన్ని యుగాలను కవర్ చేశాడు దీంట్లో. ఓకేనా? జాగ్రత్త గమనించండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జూడ్. ఏమంటారు? వినబడతలే. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జూడ్. మంచిగా రాద్దాం.
ఇదే ఆయన పేరు యాక్చువల్లీ, జూడ్, JUDE. ఇంగ్లీష్లో మీరు చూడండి, జూడ్. కానీ ఈ పత్రికలో ఒకటి కలిపారు. ఏం కలిపారంటే, ఈ పత్రిక చదివినోడికి ఒక అక్షరం కలపాల్సి వస్తుంది. వింటున్నారా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఏం కలపాల్సి వస్తుంది తెలుసా? Now Jude become judge. జడ్జ్ అంటే తీర్పరి, తీర్పు తీర్చే న్యాయాధిపతి, తీర్పరి. ఇప్పుడు జూడ్ ఏమయ్యాడు? జడ్జ్ అయ్యాడు. ఏం కలిపితే? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ G? G అంటే అర్థం ఏంటిది? కృప, గ్రేస్. ఓకేనా? ఇప్పుడు జూడ్ ఏమయ్యాడు? ఇప్పుడు జడ్జ్ అయ్యాడు. జడ్జ్ ఎలా అయ్యాడు? ఈ కృప ఎవరు? ఈ జూడ్ ఎవరు? వధువేనా? ఈ యూదెవరు? వధువేనా? ఇప్పుడు యూదాకి ఏమొచ్చింది? ఇప్పుడు జూడ్కి ఏమొచ్చింది? ఇప్పుడు కృప వచ్చింది. సో కృప వచ్చడం ద్వారా ఇప్పుడు ఈయన ఏమైపోయింది? ఇప్పుడు ఈ జూడ్ ఏమయ్యాడు? ఇప్పుడు జడ్జ్ అయిపోయాడు. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మీరు ఇంకా పట్టుకోలే. ఇప్పుడు జూడ్, ఇంగ్లీష్లో యూదా పత్రికను ఇంగ్లీష్ ఏమంటే జూడ్ అంటారు, JUDE, జూడ్. కానీ ఈ పత్రిక మనం చదివితే మొత్తం తీర్పు గురించే. ఎక్కడి నుండి మొదలు పెడుతున్నాడు? దేవదూతల కాలం దగ్గర నుండి మొదలు పెడుతున్నాడు. తీర్పు గురించే మాట్లాడుతున్నాడు. అంతా తీర్పు 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 అంటున్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ జూడ్ ఎవరంటే వధువై ఉన్నది. యూదా ఎవరు? ఇప్పుడు వధువు. ఇప్పుడు ఆ జూడ్కి ఏం కలిపితే జడ్జ్ అవుతుంది? G అనే అక్షరం కలిపితే జడ్జ్ అవుతున్నది. అవునా? G అంటే ఎవరు? గ్రేస్, జీసస్, గ్రేస్, కృప. అవునంటారా? సో ఇప్పుడు యూదా ఏమవుతున్నాడు? ఇప్పుడు యూదా ఏమవుతున్నాడు? కృప దొరకడం వలన, కృప వచ్చడం వలన తీర్పు అవుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు మొత్తం దేవదూతల యుగం మొదలుకొని లాస్ట్ వరకు తీర్పు తీర్చబోయేది ఎవరు? దేవదూతల కాలము మొదలుకొని ధవల సింహాసనము తీర్పు వరకు తీర్పు తీర్చబోయేది ఎవరు? మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు ఇక్కడ ఉందో, యూదా పత్రిక ఎందుకు ఇక్కడ ఉందో అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం ముందుకు ఎందుకు పెడుతుందో అర్థమవుతుందా? ఎందుకంటే ఆమెనే ఇప్పుడు జడ్జ్ అవుతుంది. ఇక్కడ ఆమెనే ఇక్కడ కృప అవుతున్నది. కృప ద్వారా ఇప్పుడు తీర్పరి అవుతున్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆమె తీర్పరేనా? అరే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను యేసుక్రీస్తు స్వరూపాన్ని చూశాడా? 1వ అధ్యాయంలో చూశాడా? ఎలా ఉన్నదో ఆయన జుట్టంతా తెల్లని ఉనుని పోలి ఉన్నదన్నాడా? మరి ఆ తెల్లని ఉనుని పోలిన జుట్టు ఎవరుకుంటుంది? అది జలసికే ఉంటుంది కదా, న్యాయాధిపతికే ఉంటుంది కదా, తీర్పు తీర్చేవాడికే ఉంటుంది కదా. మరి ఆ రూపం ఎవరిది? అది వధువుదేనా? అందుకే ఆయన ఏమన్నాడు? మనిషి కుమారుని పోలిన ఒకరిని చూశాను నేను. యోహానికి మనిషి కుమారుడు ఎలా ఉంటాడో తెలియదా? చెప్పండి. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు లేడా ఆయన? అందరు గెలిచమైన తోట దగ్గర వదిలిపెడితే ఈయన వదిలిపెట్టలేదు. ఈయన పిలాతు కోర్టులో ఉన్నాడు అక్కడ, హేరోదు కోర్టులో ఉన్నాడు అక్కడ, మళ్ళీ పిలాతు కోర్టులో ఉన్నాడు అక్కడ, మళ్ళీ తీసుకెళ్ళి ఆయన సిలువేస్తున్నప్పుడు ఉన్నాడు అక్కడ. అమ్మా ఇదిగో నీ కుమారుడు ఎవరు చూసి చెప్తున్నాడు? ఆయన పునరుత్థానం పొందుకున్నప్పుడు ఉన్నాడా లేదా? మరి అంతగా యేసు ఎవరో ఈయనకు తెలిసి కూడా, యోహానికి తెలిసి కూడా మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తెల్లని ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఆయన ఉన్న రూపం ఏంటిదంటే 7 సంఘకాలాలలో. ఎందుకంటే 7 దీపస్తంభాలు 7 సంఘాల లేదా?
ఆయన 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకడు సంచరించడం చూస్తున్నానని యోహాను 1:1 రాశాడా? చెప్పాలా నాకు? అమనంటారా? రాశాడా రాయలేదా? 13వ రాశాడా మాట? 7 దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకడు సంచరించడం నేను చూశాను. పోలినా ఎందుకంటున్నాడు? పైగా మళ్ళీ ప్రవర్తుడే ఆయన రొమ్మున అంటున్నాడు. రొమ్ము ఇంగ్లీష్లో పాప్స్ అని ఉంటుంది. అక్కడ పాప్స్ అనేది రొమ్ము. రొమ్ము అనేది ఆడపిల్లకు ఉంటుంది, స్త్రీలకు ఉంటుంది, పురుషుడికి ఉండదు. అక్కడ రొమ్ము అంటున్నాడు అంటే అర్థం ఏంటిది? స్త్రీ, వధువుని గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో పాప్స్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో పాప్స్ అనేది మగవాళ్ళని అన్నారు దాన్ని, అది ఆడవాళ్ళని అంటారు దాన్ని. రొమ్ము అనేది ఆడవాళ్ళకే ఉంటుంది. అది అవునంటారా? సో ఇప్పుడు ఆయన రొమ్ములకు బంగారు తట్టి ధరించుకొని ఉండే చూశారన్నాడు. ఆయన రొమ్ములను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే స్త్రీ రూపంలో ఉన్నాడు ఇక్కడ ఆయన. ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు? ఇప్పుడు ఇక జీసస్ గ్రేస్ ఆమెకు కలపడం వలన, జూడ్కి కలపడం వలన ఇప్పుడు ఆమెను చర్చ్ అయిపోయింది అక్కడ. అందుకే ఈ పత్రికను సరిగ్గా ప్రకటన ముందు పెట్టారు. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ సరిగ్గా ప్రకటన గ్రంథం ముందు ఎందుకు పెట్టాడంటే, ప్రకటన ఏంటో కాదు, వధువు తీర్పు తీర్చుట. వధువు తీర్పరిగా ఉండుట. క్రీస్తు వధు రూపముల తీర్పు తీర్చుట. పట్టుకున్నారా మీరు? అందుకే జూడ్ ఏమయ్యాడు ఇప్పుడు? జడ్జ్. జీ కలపడం వలన, కృప కలపడం వలన, కృప యేసై ఉన్నాడు. అందుకే ఇప్పుడు జడ్జ్, తీర్పరి ఎక్కడ పెట్టాడు కరెక్ట్గా? ప్రకటన ముందు. అనగా మనం. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమెనంటారా? నా పాత నిబంధనకు రండి. పాత నిబంధనలో జడ్జెస్ ఉన్నాయి. జడ్జెస్ న్యాయాధిపతులు. వింటున్నారా? జడ్జెస్ న్యాయాధిపతులు. న్యాయాధిపతులకు ముందు యోషువ. యోషువకు ముందు ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం అంటే ఏంటిదో కాదు, నిర్గమం అంతా అందులో మళ్ళీ మోషే బోధించినాడు. అందుకే అంటే నేను బైబిల్ చదవండిరా బాబు, బైబిల్ చదవండిరా బాబు, బైబిల్ చదవండిరా బాబు అని. తల్లుడు బైబిల్ చదవండి అని. మీకు బైబిలు ఎక్స్ప్లెయిన్ చేయాలా, దాని ప్రత్యక్షతలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆదివారం కాదు, ఇక రోజు రండి, ఆ పని చేద్దాం. ఇంట్లో చేస్తే ప్రాబ్లం లేదు. బాగా వినండి, చూడండి ఒకసారి. పాత నిబంధన పుస్తకం తీయండి, రిఫరెన్స్లు తీయండి ఒకసారి. పాత నిబంధన ఏంటో చూడండి. పాత నిబంధన గ్రంథం పుస్తకాల వివరాలు ఉన్నాయి అక్కడ. చూడండి, ద్వితీయోపదేశకాండం. యాక్చువల్లీ ద్వితీయోపదేశకాండం ఏంటో కాదు కానీ రిపీట్, మళ్ళొక్కసారి చెప్పబడడం. మోషే ఏం చేశాడంటే, కొత్తగా పుట్టిన తరం ఇజ్రాయేలులు ఐగుప్తులో వాళ్ళు 40 సంవత్సరాలు సంచరిస్తున్నప్పుడు పాత వాళ్ళందరూ ఏమయ్యారు? అరణ్యంలో చనిపోయారు, నశించిపోయారు. ఇప్పుడు ఉన్న ఇజ్రాయేలులందరూ ఎవరు అంటే అరణ్యంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఐగుప్తులో పుట్టిన వాళ్ళు కాదు. ఐగుప్తులో పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యారు? వాళ్ళంతా వాళ్ళు నశించిపోయారు. అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో నశించిపోయారు. మరి ఉన్న జనాంగం అంతా ఎవరు? ఇప్పుడు అరణ్యంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే దేవుడికి కోపం వచ్చి చెప్పాడు కదా, మీలో ఎవడును కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళడని చెప్పాడు. అందుకే దేవుడు వాళ్ళ 40 సంవత్సరాలు అక్కడే తిప్పడం మొదలుపెట్టాడు, అరణ్యంలోనే. అవునా? వాళ్ళందరూ పోయేదాకా ఆ పాత తరములో నుండి, అంటే ఐగుప్తులో పుట్టిన వారిలో నుండి ఎవరైనా వాగ్దాన దేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అంటే ఇద్దరే ఉన్నారు అక్కడ. ఒకడు యోషువ, ఇంకొకరు కాలేబు. వింటున్నారా? ఓన్లీ దీస్ 2 పర్సన్స్. ఇప్పుడు ఈ కొత్త తరం వారికి మోషే
మళ్ళీ ఏం జరిగింది ఐగుప్తు దేశంలో అదంతా మళ్ళీ రిపీట్ చేస్తూ బోధించడమే ద్వితీయోపదేశ కాండం. ఐగుప్తు నుండి మొదలుకొని అరణ్యం వరకు ఏం జరుగుకుంటూ వచ్చింది, దేవుడు ధర్మశాస్త్రం ఏమి ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రంలో ఇచ్చిన విధులు ఏంటిది, అవన్నీ మోషే కొత్త తరం వారికి అరణ్యంలో పుట్టిన జనాంగానికి బోధించడమే, ప్రసంగించడమే ద్వితీయోపదేశ కాండం. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటంటే నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఈ 3 కాండాలను కలుపుతూ చెప్పుతున్నదే ద్వితీయోపదేశ కాండం. రిపీట్ అన్నమాట. అందుకే ద్వితీయోపదేశ కాండంలో నువ్వు ఏ అధ్యాయానికి వెళ్ళినా అది నీకు నిర్గమకాండంలోనో, లేవీకాండంలోనో, సంఖ్యాకాండంలోనో కనబడుతుంది. అది ఏది గట్టిగా ఒకసారి అల్లలేదు చెప్పండి. ద్వితీయోపదేశ కాండంలో మీరు ఏ అధ్యాయం చదివినా అది ముందున్న 3 పుస్తకాలు నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండంలో జరిగిన విషయాలే అందులో చెప్పబడుతున్నాయి. ఇట్స్ రిపీటెడ్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, యోషువ గ్రంథానికి ముందు పెట్టబడింది ద్వితీయోపదేశ కాండం. అంటే నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం. నిర్గమకాండం అంటే ఏంటో తెలుసుగా మనకు. మొదటి నిర్గమం, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండడం, మోషే ప్రవక్త రావడం, వాళ్ళని అక్కడి నుండి విడిపించడం. యోషువ గ్రంథం ఏంటో తెలుసుగా మీకు. వినపడతలే. యోషువ పుస్తకంలో ఏం జరిగింది, మోషే దగ్గర నుండి ఇప్పుడు ఆర్డర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, ఇప్పుడు కమిషన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు ఆజ్ఞ ఇప్పుడు యోషువ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు యోషువ నాయకత్వంలో ఏం జరగడం మొదలైంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారో దాన్ని స్వతంత్రించుకోవడం మొదలుపెట్టారు. అదే పాలుదేలులు ప్రవహించు దేశమైన కానాను దేశం, శత్రువుల గౌరిని స్వాధీనపరచుకుంటా. అవునంటారా? అది యోషువ గ్రంథం. ఇంకో విధంగా చెప్పాలంటే యోషువ గ్రంథము ఒక విశ్వాసి క్రీస్తు యొక్క మరణయుక్తమైన శరీరములో తన స్థానాన్ని గుర్తించి ఆ స్థానంలో స్థిరపడమై ఉన్నది. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే పాత నిబంధనలో యోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఉన్న ఎఫెసీ గ్రంథము, ఎఫెసీ పత్రిక, ఈ 2 సమాంతరంగా ఉన్నాయన్నాడు ఆయన. అందులో దత్తపుత్రత్వం అనే వర్తమానంలో చెప్పాడు ఆయన. ఎందుకంటే అది క్రీస్తు శరీరంలో నీ స్థానాన్ని గుర్తించడమే పుత్ర స్వీకారము జరగడము. ఇవన్నీ మాకెందుకు పాస్టర్ గారు, యేసు ప్రభు మంచోడని చెప్పరాదు, దేవుడు దీవిస్తాడని చెప్పరాదు, రోగాలతో వచ్చినాం ప్రార్థన చేసి పంపొచ్చు కదా, మాకు ఆ పుస్తకం ఎందుకు, ఈ పుస్తకం ఎందుకు? పిచ్చోడా, ఇప్పుడు నీకేం జరుగుతుందో తెలవాలంటే, పిచ్చిదానా ఇప్పుడు నువ్వు ఎవరో తెలవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలా. ఎందుకంటే ఇవన్నీ నీ ఛాయలే, నీ నీడలే. ఇవన్నీ ప్రవక్త పనిలేక చెప్పలేదు. పాత నిబంధనలోని యోషువ గ్రంథము, కొత్త నిబంధనలోని ఎఫెసీ పత్రికకు సమాంతరంగా ఉన్నదని. అందులో మళ్ళీ దత్తపుత్రత్వం అనే పేరుతో ఆయన పెట్టిన పేరేం పేరు తెలుసా? అడాప్షన్. ఏంటిది? క్రీస్తులో నీ స్థానాన్ని నువ్వు గుర్తించుటే పుత్ర స్వీకారం, దత్తపుత్రత్వం. మీకు చెప్పానుగా నేను, ఒక పెద్ద వ్యాపారవేత్తకు ఒక కుమారుడు పుడితే అతని వెంటనే అతని స్థానంలో వ్యాపారవేత్త తండ్రి, పెద్ద వ్యాపారవేత్త తండ్రి అతని స్థానంలో కుమారుని పెట్టాడు. దానికి ఒక పుత్ర స్వీకారం పని ఉంటుంది. అది మీకు చెప్పానా లేదా? నేను ప్రవక్త చెప్పానా లేదా? అదొక పెద్ద కార్యక్రమం. అది దానికంటే ముందు ఎవరు ఉండాలంటే ఒక టీచర్ ఉండాలి అక్కడ, అతనికి అన్నీ నేర్పాలా, దాంట్లో పాస్ కావాలా. అవన్నీ పాస్ అయిన తర్వాత టీచర్ ఇచ్చిన రిజల్ట్ను బట్టి, ఆ టీచర్ ఇచ్చిన ఆ ఉపదేశకుడు, ఆ బోధకుడు ఇచ్చిన ఫలితాలను బట్టి తండ్రి పుత్ర స్వీకారం చేయాలని లేదా నిర్ణయిస్తాడు. పుత్ర స్వీకారం రోజున ఏం జరుగుతుంది? తండ్రి తన స్థానాన్ని తన కుమారుడికి ఇస్తాడు అక్కడ. అవునంటారా? ఆ కుమారునికి ఉన్న వాగ్దాన స్థానం అది ముందుగానే వాగ్దానం చేయబడి ఉన్నది. అది ముందుగానే నిర్ణయించబడి ఉన్నది. ఆ ముందుగా నిర్ణయించబడిన వాగ్దాన స్థానములో ఆ కుమారుని ప్రకటించుడే పుత్ర స్వీకారం అయి ఉన్నది. యోషువ గ్రంథం అదేగా. మృదుబానం అంటాడు, వావ్ ఏం చెప్తాడండి మర్మం.
వాళ్ళకు వాగ్దాన దేశంలో ఏ ఏ గోత్రం వారు ఎక్కడెక్కడ నివసించాలో ఎప్పుడు నిర్ణయించబడ్డదో తెలుసా? యోషువ పంచిస్తున్నప్పుడు కాదు. వింటున్నారా? యోషువ పంచిస్తున్నప్పుడు కాదు. మరి ఎప్పుడు నిర్ణయించబడ్డదో తెలుసా? యాకోబు భార్యలు ఉపపత్నులు, యాకోబు భార్యలు వారు ఉపపత్నులు, యాకోబు ఉపపత్నులు అక్కడ డెలివరీ అవుతున్న సమయంలో, కానుపు కంటున్న సమయంలో వాళ్ళ ఆ ప్రసవ నొప్పులలో, అప్పుడు ఆపరేషన్ లేవనుకోండి, ప్రసవ నొప్పులలో వింటున్నారా, ఏ పేరునైతే వాళ్ళు కేక వేస్తున్నారో బ్రతబారం అన్నాడు, పరిశుద్ధాత్మ తల్లిలో ఉండి ఆ కుమారునికి ఆ పేరు ఇస్తూ ఉన్నది. ఆ ప్రసవ నొప్పులలో ఆ కుమారునికి ఆ పేరు రావడం ఏంటంటే ఆ పేరుకున్న అర్థం కలిగిన స్థలం అక్కడ రెడీగా ఉంది. అక్కడ అమనంటారా? ఇప్పుడు ఉదాహరణ, రూబేను అంటే అర్థము, అది రూబేను అంటే అర్థము దాని ఏమంటారు, గోధుమ పంట అని అర్థం. ఉదాహరణ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోషువ దేశాన్ని పంచిస్తున్నప్పుడు ఆ 7 తెగల్ని అక్కడ నుండి వెళ్ళగొడుతున్నాడు. కరెక్ట్గా ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ 7 దేశాలు, అప్పుడు కూడా 7 తెగలు. వింటున్నారా? ఆ 7 తెగలు వాళ్ళను ఓడించుకుంటూ వెళ్తున్నాడు యోషువ. అలా ఓడించి అన్నిటినీ ఆ వాగ్దాన దేశంలో ఉన్న శత్రువులందరినీ తరుముకొడుతున్నాడు, చంపేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అలా చేస్తున్న సమయంలో ఇప్పుడు రూబేను వాళ్ళకి ఏ స్థలం ఇవ్వాలా? మీరు పట్టుకుంటున్నారా? మీరు రూబేను వాళ్ళకి ఇప్పుడు ఏ స్థలం ఇవ్వాలి? ఏ స్థలం ఇవ్వాలి అంటే ముందుగానే నిర్ణయించబడ్డది వాళ్ళకి. అక్కడ ఆ వాగ్దాన దేశంలో వాళ్ళ స్థానమును ముందుగానే నిర్ణయించబడింది. ఆ ముందుగా నిర్ణయించబడిన స్థానాన్ని తల్లి అక్కడ ప్రసవ నొప్పులో ఉన్నప్పుడే ఆమె కేక వేసి చెప్పింది కూడా అది. అందుకే రూబేను గోత్రం వారికి, రూబేను వంశాల పుట్టిన వారికి తాను వారికి స్థలాన్ని కేటాయిస్తున్నప్పుడు, మీరు ఇక్కడ ఉండండి, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్లో ఉండండి వాళ్ళకి సరిహద్దులు నియమిస్తున్నప్పుడు గోధుమ పంట పండే స్థలం అంతా కూడా రూబేనుకి ఇచ్చేశాడు. అక్కడ యోషువ పరిశుద్ధాత్మ ద్వారా ముందుగా నిర్ణయించబడిన స్థానాన్ని కుమారులకు ఇచ్చేస్తున్నాడు. అక్కడ ఇప్పుడు మనం క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో ముందుగానే నిర్ణయించబడ్డ మన స్థానం. దత్తపుత్రతలో ఏం జరుగుతుంది, పుత్ర స్వీకారంలో ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ యోషువ మన స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళడమే. నువ్వు విశ్వాసిగా ఉండాలని ముందుగానే నిర్ణయించబడ్డది. నేను పాస్టర్గా ఉండాలని ముందుగానే నిర్ణయించబడ్డది. నువ్వు సంఘ పెద్దగా ఉండాలని ముందుగానే నిర్ణయించబడ్డది. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఇదేమి పదవులు కాదు ఫ్రీగా పంచిపెట్టడానికి, పాస్టర్ ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టడానికి. అరే నీకు సేవ చేయాలని ఉందా, వచ్చాయి అవి అక్కడ పంపుతా, పో అభిషేకిత, పో వీడికి 2 భార్యలు, పో ఆయన పర్వాలేదు, పో. అరే నీకు సేవ చేయాలి, వచ్చారా, పర్వాలేదురా, నువ్వు పెళ్లి చేసుకున్నామా, అన్ని రాలైనా పర్వాలే, మారిందిగా పర్వాలే, పట్టు, పో అభిషేకించండి, పంపించండి, పో. అరే నీకు సేవ చేయాలిగా, వీడు ఆల్రెడీ గర్భవతం చేశాడు దాన్ని ముందే, అది ఆల్రెడీ 4 నెలల గర్భవతితో ఉన్నది, నువ్వు పెళ్లి చేసింది వీడే, పో నిన్ను కూడా పాస్టర్గా అభిషేకిస్తానా? ఇదేమన్నా రాజకీయ పదవులా పంచిపెట్టడానికి? ముందు నిర్ణయాలు, ముందు ఏర్పాట్లు, పుత్ర స్వీకారాలు, ఇవన్నీ. నేను పుట్టింది ఒక హిందూగానే, కానీ ఈరోజు నాకు రెవల్యూషన్ వచ్చినాక ఏమంటో తెలుసా? నేను పుట్టింది ఒక పాస్టర్గా పుట్టినా. నేను పుట్టింది ఒక హిందూ కుటుంబంలో పుట్టినా, విగ్రహార్థన చేసేవాడుగా ఉన్నా నేను అప్పుడే పాస్టర్. నేను విగ్రహాలకు మొక్కుతున్నా, నేను పాస్టర్ని అక్కడ. ఎందుకంటే ఈ పొజిషన్, ఈ స్థానం నాకు ఈరోజు పాస్టర్ అనే ఈ స్థానం జగదు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుడు నాకు నియమించి పెట్టారు అక్కడ. మీరు నా గొర్రెలుగా ఉంటారని ఇప్పుడు కాదు, జగదు పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు అక్కడ. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు రెవల్యూషన్ని? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎంతమందికి తెలుసు స్టోరీ బ్రదర్ బారాం గురించి? ఒకసారి బ్రదర్ బారాం పూర్తిగా డిస్కరేజ్ అయిపోయి, ఆత్మల భారమును కోల్పోయి తిరిగి ఆయన అడవికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు.
తన భార్యకు తన కొడుకు అందరు చెప్పేశారు, ఇక నేను రాను, సిటీకి రాను, నేను అడవిలో ఉంటాను, వాక్యము నా దగ్గర ప్రత్యక్షమై ఏదైనా చెప్పమంటే వచ్చి దాన్ని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను అన్నాడు. అలా వెళ్తున్న సమయంలో ఆయన ఒహాయో ప్రాంతము నుండి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒహాయో ప్రాంతంలో నుండి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. రాత్రంతా కారు నడుపుతున్నాడు. వెనకాల బిల్లిపాల్ అతను కూడా నడిపి నిద్రపోయాడుగా. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎట్లుంటారంటే కొద్దిసేపు ఈయన కొద్దిసేపు ఆయన అలా నడుపుతూ ఉంటారు. ఆయన కారులో ఎందుకు తిరుగుతాడో నేను మీకు చెప్పాను. చీప్ అనమాట, కార్ అక్కడ, చీప్ అక్కడ. ఆయన టికెట్స్ కూడా ఆయన తలుచుకుంటే ఆయనకు అప్పుడే సపరేట్గా ఒక విమానం కలిగి ఉండొచ్చు, ఆయన హెలికాప్టర్ కలిగి ఉండొచ్చు ఆయన. కానీ అవన్నీ వద్దనుకొని ఎన్నోసార్లు ఆయన $1 million $10 లక్షల చెక్కులను చింపేశాడు ఆయన. FBI ఏజెంట్లు తీసుకొచ్చిన $15 లక్షల చెక్కును చింపేశాడు ఆయన. ఆయన ఎప్పుడు దాన్ని లెక్క చేయలేదు. కానీ ఆయన ఎప్పుడు కూడా సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైన్ టికెట్స్ కంటే, ఫ్లైట్ టికెట్స్ కంటే కార్ చీప్ అని రాష్ట్రాలు కారులో తిరిగేవాడు ఆయన. అలాంటి ప్రవక్త నేను ఎక్కడ చూడలేదు. ఐ నెవర్ సా ద టైప్ ఆఫ్ ప్రాఫిట్స్. ఆయన అలా చేసేవాడు. అలా ఆయన వెళ్తూ ఉండగా బిల్లిపాల్ లేచాడేమో అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మాటలు వినడం మొదలైంది. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయంలో మాట్లాడుతున్న ఆయన అన్నాడు, నువ్వెందుకు అడవిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, నేను చాలా నిరుత్సాహపడుతున్నాను, వీళ్ళెవ్వరు సంస్థలు మారతలేరు, సంఘశాఖలు ఎవరు మారతలేరు, నేను ఎంత ఖండిస్తున్నానో అంత దిగజారిపోతున్నారు, రోజు దిగజారిపోతున్నారు, అందుకోసమే నేను ఇక నా వల్ల కాదు, నేను అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈయన అనుకుంటున్నాడు బిల్లిపాల్ మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాడు. అయితే నేను నీకు ఒక నిత్యమైన సూచన ఇవ్వబోతున్నా, ఎటర్నల్ సైన్, దానిని నీకు ఇప్పుడు చూపిస్తాను అని అన్నాడు. ఏంటిది అది అంటే, అదిగో నీ ఎదురుగా కనబడుతున్న చూడు, ఆ 7 పర్వతాలు, ఆ 7 శిఖరాలు కలిగిన పర్వతము, అది నీ పేరు అందులో నేను రాశాను. మొత్తం దాంట్లో ఎన్ని శిఖరాలు ఉన్నాయో చూడంటే లెక్క పెట్టాడు. 7 శిఖరాలు. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయని అడిగాడు. విలియం మ్యారియన్ బ్రెనామ్ 7 అక్షరాలు. అందులో ఎన్ని శిఖరాలు అన్నిటికంటే ఎత్తున్నాయంటే 3 శిఖరాలు. ఆ 3 శిఖరాలు నీకు 3 పరిచర్యలకు, నీకు ఇవ్వబడిన 3 ఇరుపుల పరిచర్యలకు సాదృశ్యం అన్నాడు. ఇక చివరి శిఖరము అది ఇంకొక కాండానికి వెళ్ళిపోతా ఉన్నది. అది దేశం కాదు, ఇంకో కాండము. మనం వేరే కాండానికి సంబంధించిన వాళ్ళం, మనం అసలు ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు మనం. వింటున్నారా? ఆ మాట చెప్పినప్పుడు బిల్లిపాల్ మాట్లాడుతున్నాడేమో అనుకొని, ఏంటి ఇవన్నీ బిల్లిపాల్ ఎందుకు చెప్తున్నాడని చూసేసరికి బిల్లిపాల్ నిద్రపోతున్నాడు. హూ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారు నాతో అనుకొని సైడ్ కాపాడు కారు. కళ్ళు తుడుచుకున్నాడు. రాత్రంతా నిద్రలేదు, కళ్ళు తుడుచుకున్నాడు, గిచ్చుకొని చూశాడు. మంచిగానే ఉన్నా, మెలకువగానే ఉన్నా. మరి ఇప్పటిదాకా నాతో మాట్లాడింది ఎవరు? బెలి లే అన్నాడు. లేచాడు. ఏంటి డాడీ అంటే, ఎప్పటిదాకా నువ్వు నాతో మాట్లాడినాడు. ఏంటి డాడీ, మంచి నిద్రలో ఉంటే లేపావు నన్ను, నేను నీతో మాట్లాడడం ఏంటి? అదేంటి వెళ్ళి నువ్వు ఇప్పటిదాకా నాతో మాట్లాడలేదు నువ్వు, చాలాసేపు నుండి నువ్వు నాతో మాట్లాడుతున్నావుగా. లేదు డాడీ అన్నట్టు అప్పుడు ఆయన అర్థమైంది బ్రదర్బానాంకి. ఆయన కారులో కూర్చొని మాట్లాడుతుంది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ అని, ప్రభువైన యేసుక్రీస్తు అని గ్రహించాడు. అప్పుడు ఆ నిత్యమైన సూచన వైపు చూశాడు. బిలి, దీని గురించి ఇప్పుడే నాతో దేవుడు చెప్పాడు, మానవ స్వరంతో మాట్లాడాడు దేవుడు నాతో అని చెప్పి అక్కడ నిలబడి ఫోటో తీయించుకున్నాడు. ఆ తర్వాత వచ్చి బ్రెనామ్ టెబర్నాకిల్ అని చెప్పాడు. వింటున్నారని చెప్పింది. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే, అసలు ఆ ఒహాయోలో ఉన్న ఆ కొండలను దేవుడు ఎప్పుడు సూచించాడు? ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడే అవి సృజించబడ్డాయి. అమ్మా, కొండలు అప్పుడేనా, లేదా మనుషులు ఎవరైనా తయారు చేస్తారా? టెక్నాలజీ ఉందా? మనుషులు కొండలను తయారు చేసే టెక్నాలజీ వినపడతలే నాకు. కొండలను పగలగొట్టే టెక్నాలజీ ఉంది, కానీ కొండలను తయారు చేసే టెక్నాలజీ లేదుగా. మరి ఇప్పుడు ఆ కొండలు ఎప్పుడు తయారు చేయబడ్డాయి అంటాం? ఆదికాండంలోనే తయారు చేయబడ్డాయి. ఆదికాండం 1వ తయారు చేయబడ్డాయి. నేను అనుకుంటున్నాను, దేవుడు తన ఆలోచనలో భూమి ఆకాశాలను సృజిస్తున్నప్పుడు, అక్కడ ఆ సమయంలో ఆయన సృజిస్తున్న సమయంలో, వింటున్నారా,
ఓహో ప్రాంతం, అమెరికా దేశము ఓహో ప్రాంతంలోని ఆ కొండలను, ఆ 7 శిఖరములు కలిగిన కొండను ఆయన తయారు చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారో తెలుసా? ఆయన మనసులో విలియం బ్రానమ్ ఉన్నాడు అక్కడ. కొందరు అంటారు, విలియం బ్రెన్నామ్ పేరు చూపించగలవా? ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు చూపించగలను, కానీ నీకు దేవుడు ప్రత్యక్షత ఇస్తే తప్ప దాన్ని చూడలేవు. అమ్మే అర్థమైందని చెప్పింది. సో ముందు నిర్ణయం ఎప్పుడు? ఆది కాండంలోనే. ఇంకా మానవుడు సృజించబడక మునిపే, ఆదాము సృజించబడక మునిపే విలియం బ్రానమ్ ఒక పేరుని, ఆయన 3 ఇడుపుల పరిచర్యను ఆల్రెడీ ఆయన సృష్టిలో పెట్టి ఉంచాడు. అక్కడ నిత్యమైన సూచనగా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. మధ్యలో కాదు అది తెచ్చింది. అది ఇప్పుడు మన యొక్క పొజిషన్స్, మన యొక్క స్థానాలు, క్రీస్తులోని మన స్థానాలు ఎప్పటిది? ఇది ఇప్పుడా? ఎప్పటిది? ఇది జగత్తు పునాది వేబడుగు మునిపైన నిర్ణయించాడు ఆయన. పుత్ర స్వీకారంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము మన స్థానంలోనికి ప్రవేశిస్తా ఉన్నాం మనం. సో వాట్ ఈస్ ద బుక్ ఆఫ్ జాషువా? ఇప్పుడు యోషువ పుస్తకం ఏంటిది? పుత్ర స్వీకారం. సొంత రెవల్యూషనా? సొంత ప్రత్యక్షతనా? ఇది నేను నా సొంత ప్రత్యక్షత చెప్తున్నా. మీకు పుత్ర స్వీకారం వర్తమానం చదివితే నేను చెప్పేది అంత అర్థమవుతుంది. అందులో చెప్పిన ఇవన్నీ ప్రవక్త. పాత నిబంధనలోని యోషువ గ్రంథము, కొత్త నిబంధనలోని ఎఫెసీ పత్రిక సమాంతరంగా ఉంది, ప్యారలల్గా ఉంది. ఎందుకంటే అక్కడ యోషువ పుస్తకములో ఇజ్రాయేలు తమ యొక్క 12 గోత్రం వారు తమ యొక్క స్థానములను వాగ్దాన దేశంలో గుర్తించుట, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు క్రీస్తు యొక్క శరీరములో తమ స్థానమును గుర్తించుటై ఉన్నది. అది పుత్ర స్వీకారం. మళ్ళీ చెప్తున్నా, పుస్తకాలు చూడండి. మళ్ళీ ఫస్ట్ నిర్గమకాండము, లేవ్యకాండం, సంఖ్యాకాండమే ద్వితీయోపదేశకాండం. అంటే మొదటి నిర్గమం. హలో, మొదటి నిర్గమము. సెకండ్ యోషువ. మొదటి నిర్గమంలో ఏం జరిగింది? ఇజ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో బడికి తీసుకురాబడుట. యోషువ గ్రంథంలో ఏం జరిగింది? యోషువ యొక్క ఆధ్వర్యములో, యోషువ యొక్క నాయకత్వంలో వారి స్వాస్థాన్ని పొందుకొనుట, వారి స్థానాన్ని తిరిగి పొందుకొనుట. అవునంటారా? వాగ్దాన దేశంలో. ఓకే, దాని తర్వాత వస్తున్న పుస్తకం ఏంటిది? ఐ లవ్ ద వర్డ్. దాని తర్వాత వచ్చిన పుస్తకం ఏంటిది? ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మీరు ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎవరు వచ్చారు ఇప్పుడు? న్యాయాధిపతులు వచ్చారు. ఇప్పుడు జడ్జెస్. ఆమేన్. ఈ జడ్జెస్ తర్వాత, న్యాయాధిపతుల తర్వాత ఎవరిని పెట్టాడు ఇప్పుడు? ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. న్యాయాధిపతుల తర్వాత ఎవరిని పెట్టాడు ఇప్పుడు? రూతుని పెట్టాడా? ప్రత్యేకంగా ఒకటే పేరు, అది కూడా స్త్రీ పేరు. స్త్రీ పేరుతో ఉన్న పుస్తకం అది. ప్రకటన గ్రంథం కూడా ఏంటిది? అది వధువు పుస్తకమేనా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం ఉందా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే వధువేనా? యేసుక్రీస్తు యొక్క బయలుపాటు వధువేనా? అంటే ప్రకటన వధువు పుస్తకమేనా? అంటే ప్రకటన ఎవరు ఇప్పుడు? రూతు. దేని ముందు పెట్టాడు? న్యాయాధిపతుల ముందు. జూడ్. జీ కలిపితే ఏమైంది ఇప్పుడు? అది గ్రేస్ కలిపితే ఏమైంది ఇప్పుడు? అది జీసస్ని కలిపితే ఏమైంది ఇప్పుడు? జూడే జడ్జ్ అయ్యాడు. ఇప్పుడు యూదానే తీర్పరయ్యాడు. ఇప్పుడు ఇక్కడ యూదా ఎవరు? వధువు అయి ఉన్నది. ఇక్కడ అర్థమైన లాభం చెప్పండి. ఇప్పుడు యూదా ఎవరు చెప్పండి? వధువు అయి ఉన్నది, పెళ్లి కుమార్తె అయి ఉన్నది. ఆమెనంటారా?
ఇప్పుడు కృప ద్వారా ఆమె ఏమవుతున్నది? ఇక్కడ ఆమె తీర్పరి అవుతా ఉన్నది. న్యాయాధిపతులు, ఆమేన్. న్యాయాధిపతులు, తీర్పరి. తర్వాత ఏమైంది? ఇక రూతు పుస్తకం మొదలైంది. న్యాయాధిపతుల తర్వాత ఏమైంది? ఇక రూతు గ్రంథం ప్రారంభమైంది. ఆమేన్. రూతు గ్రంథమే ప్రకటన గ్రంథం. సరిగ్గా పెట్టాడా హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ? ఈ యూదా పథకం కరెక్ట్గా పెట్టాడా? ఈవెన్ పాత నిబంధనలో కూడా ఎలా వచ్చిందో అర్థమవుతుందా? నిర్గమం జరుగుట, ప్లేసింగ్ ఆఫ్ ద సన్స్ అండ్ డాటర్స్. దేవుని యొక్క కుమారులు కుమార్తెలు వారి వారి స్థానములో గుర్తించబడుట, పెట్టబడుట, అదే యోషువ గ్రంథం. ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆమెనే తీర్పరి ఇప్పుడు. ఆ తర్వాత రూతు. సేమ్ కొత్త నిబంధనలో కూడా యూదా పత్రిక ఎందుకు వచ్చిందో అర్థమైందా? అక్కడ న్యాయాధిపతులు, ఆమేన్, న్యాయాధిపతులు, తర్వాత రూతు, అదే ప్రకటన గ్రంథం. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? నా ఇప్పుడు వద్దాం ఈ పుస్తకం జోలికి. ఇంకా పోలే మనం. దీని ఇంట్రొడక్షనే ఇంతసేపు అయింది. దీని జోలికి వెళ్ళాలంటే నాకు ఓ సంవత్సరం కావాలి. కానీ ఇప్పుడు మనం కొన్ని వివరాలకు వెళ్దాం ఈరోజు. నా యూదా పత్రిక, యూదా రాసిన పత్రిక ఒక విధంగా చెప్పాలంటే జడ్జ్, తీర్పరి పత్రిక. ఇది తీర్పు తీరుస్తున్న పత్రిక. తీర్పే ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? ఇక మీరు చూడండి, కావాలంటే చదవండి. 25 వచనాలు మొత్తం తీర్పే. మొత్తం ఇప్పటి వరకు జరిగిన తీర్పులన్నింటినీ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. పైగా ఆ తీర్పులను ఏమంటున్నాడు తెలుసా? అవి దృష్టాంతాలుగా, నీడలుగా, ఛాయలుగా పెట్టబడ్డాయి అంటున్నాడు. ఎవరి కోసం? అంత్యకాలములో ఉన్న వారి కోసం. ఆమేనంటారా? చూడండి, మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. నాట్ టు ఆల్, అందరికి కాదు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. మనం తండ్రి అయిన దేవుని యందు ఎప్పుడు ప్రేమించబడ్డాం? ఎఫెసీ 1:4 వచనాల ప్రకారముగా, పౌలు గారి స్వార్థ ప్రకారం మనం జగతు పునాది వేరడక మునిపే మనము ప్రేమ చేత ఏర్పరచబడ్డాం అక్కడ. సో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. యేసుక్రీస్తునందు ఎప్పుడు భద్రం చేయబడ్డాం మనం? జగతు పునాది. అప్పుడైనా మనకు భద్రం ఉన్నది? అప్పుడైనా మనల్ని భద్రతలో పెట్టింది? ఆ గ్రంథంలో పెట్టాడా లేదా? మనల్ని మన పేరు రాశాడా లేదా? తన కోసమైన రక్తమును కార్చాడా లేదా? గొర్రెపిల్ల వధించబడ్డదా? జగతు పునాది వేయబడి ఉంటే వధింపబడిన గొర్రెపిల్ల ఒక రక్తం ద్వారా మన పేరు రాశాడు. మరి రక్తమైనా మనకు భద్రత? ఆ ముద్రనైనా మనకు భద్రత? వినబడతలేదు నాకు. అప్పుడైనా మనల్ని ముద్రించింది ఆయన. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, ఆయన అందరిని పిలువడు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారినే పిలుస్తాడు ఆయన. పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే ఓ విధంగా చెప్పాలంటే 17వ వచనం ప్రకారం అంత్యకాలమందు ఉన్నవారికి. ఎందుకంటే ఇక్కడ అంత్యకాలం గురించి రాస్తున్నాడు. అంత్యకాలము మన కాలమేనా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పత్రిక ప్రవచనమై ఉన్నది. నేను చెప్పాను కదా, బైబిల్లో 80% ఇప్పుడు ప్రవచన రూపముగా మన మధ్యలో నెరవేర్పు జరుగుతూ ఉన్నది. 80% ఆఫ్ ద బైబిల్లోని 80% ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. మొదటి నిర్గమం ఉన్నది 3వ నిర్గమం కొరికే. మొదటి నిర్గమము మళ్ళీ ఇప్పుడు 3వ నిర్గమముగా జరుగుతూ ఉన్నది. అది ఛాయ అయితే ఇది నిజ రూపం.
అర్థమైందని నేను చెప్పింది? జాగ్రత్త వినండి. ఇప్పుడు యూదా రాసిన ఈ పత్రిక ఇది అంచకాలంలో ఉన్న వారికి, చివరి కాలంలో ఉన్న వారికి, అంటే మనకు. 2వ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. మీకు సంఖ్యను సంఘం పాస్టర్ కింద 10 మంది పాస్టర్లను విస్తరించును గాక కాదు. ఈరోజు ఎంటైమెసెస్ పాస్టర్లు దేనికోసం ప్రయాసపడతానో తెలుసా? సంఖ్య ఎంతమంది వస్తాను, సంఖ్య కావాలి వీళ్ళకు. ఏం కావాలో తెలుసా వీళ్ళకు? వీళ్ళ కింద 10 మంది పాస్టర్లు ఉండాలా, పాస్టర్ల కాన్ఫరెన్సులు, పాస్టర్స్ ఉండాలి వీళ్ళ కింద. కానీ ఇక్కడ యూదా అంటున్నాడు, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఈ వచనం మీద ప్రవక్త అద్భుతమైన వర్తమానం బోధించాడు. పరిశుద్ధులకందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ, పరిశుద్ధులకందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. అవునా? అపోస్తలకు అందరికి ఒక్కసారి అప్పగించబడ్డదా బోధ? పరిశుద్ధులకు అందరికి అప్పగించబడిన బోధ. ఆ బోధ కోసం ఏం చేయమంటున్నాడు ఇక్కడ? పిక్నిక్లకు పోండమంటున్నాడా? పిక్నిక్లకు వెళ్ళండి, పోయి గోవా బీచ్ చూసిరండి, పోయి రామప్ప చూసిరండి, పోయి అక్కడ మద్రాస్ బీచ్ తిరిగి రాపోండి. ఈరోజు ఎంటైమెసెస్ సంఘాలకి ఏమైతుందో అర్థం కావట్లేదు వీళ్ళకు. యూదా ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, మీకు అప్పగించబడిన బోధ మామూలు బోధ కాదది. పరిశుద్ధులకందరికీ అప్పగించబడిన ఈ బోధ మామూలు బోధ కాదది. అది పోరాడాల్సిన బోధ. అది యు హావ్ టు ఫైట్ ఫర్ దట్ వన్. నువ్వు తాను ఏందే మన పాస్టర్కి ఒక్క మనరంజిక కార్యక్రమం లేదా? అరే గా చర్చి చూడు ఎంత మంచిగా పాస్టర్ ప్రతి సంవత్సరం బస్సు మాట్లాడుకొని పోతాడు. మన వాళ్ళని కూడా తీసుకుపోవచ్చుగా. ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు మనం పిక్నిక్లో లేమని. మనము ఆట స్థలము ఆడే ఆట స్థలంలో కూడా లేమన్నాడు ఆయన. ఫుట్బాల్ గ్రౌండ్లో లేము మనం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యుద్ధ రంగంలో ఉన్నాం. ఇది పోరాడాల్సిన సమయం. ఇది పిక్నిక్లకు తిరగాల్సిన సమయం కాదు. అలా తిరుగుతున్న వాళ్ళ ఆత్మ ఏంటో గ్రహించాలా మీరు. అలాంటిని తీసుకుపోతారంటే సంఘాన్ని మోసం చేసేవాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా ఉండి చేస్తున్న వాళ్ళు. కొందరు అంటారు ప్రవక్త వెళ్ళలేదా వేటాడడానికి, అందుకే మేము కూడా పిక్నిక్లకు పోతున్నాం. నీకు అసలు బైబుల్ తెలియదు. ముందు నీకు బైబిల్ జ్ఞానం లేదు ఫస్ట్. రెండవది కాల ప్రవక్తను కూర్చిన జ్ఞానం తెలియదు. ఆయన చెప్పిన వర్తమానం ప్రత్యక్షత తెలియదు. బైబుల్లో ప్రవక్తలందరికీ యెహోవా పాఠశాల ఏదంటే అరణ్యం అన్నాడు ఈ కాల ప్రవక్త. వాళ్ళ పాఠశాల ఎక్కడ? అరణ్యమే యెహోవా పాఠశాల. అందుకే ప్రవక్తలందరూ ఎక్కువ శాతం ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు అరణ్యంలో నుండే వచ్చారు. వాళ్ళు దావీదు సింహాన్ని ఎక్కడ చంపాడు? చెప్పండి నాకు. అదేమన్నా జనసంచారంలో తిరుగుతాయా? సింహాలు ఎలుగుబండులు జనసంచారంలో ఉంటాయా? ఎక్కడుంటాయి అవి? సంసోన్ ఎక్కడ చంపాడు? అవునా? వినబడతలే నాకు. నీ దగ్గర నుండి జవాబు వస్తలేదు. మోషే ఎక్కడ తరబిది పొందుకున్నాడు? మితాన్ అరణ్యంలోనైనా? పౌలు గారు అరేబియా అరణ్యంలోకి వెళ్ళాడా లేదా? ఎడారికి వెళ్ళాడా లేదా? అరేబియా ఎడారికి. ప్రవక్తలందరూ ఎక్కడుండి వచ్చారు? ఏలియా ఎక్కడుండి వచ్చాడు? అరణ్యంలోనేనా? ఎలీషా ఎక్కడుండేవాడు? అరణ్యంలోని గుహలోనేనా? బాప్తిస్మం యోహాను ఎక్కడుండేవాడు? అరణ్యంలోనేనా?
ప్రవక్తలకు దేవుని పాఠశాల ఏది? ప్రవక్త బ్రెన్నామ్ గారితో ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడట, నీ వరం గనక దేవుడు నాకు ఇచ్చుంటే నీలాగా నేను గన్నులు పట్టుకొని అడవులు తిరిగాను. ఎంత టైం వేస్ట్ చేస్తానో తెలుసా నీకు? నీ వరం నాకు ఇచ్చుంటే నేను ప్రపంచాన్ని ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగొచ్చానో తెలుసా, ఎంతమంది పెట్టానో తెలుసా? అప్పుడు ప్రవక్త అంటున్నాడు మెసేజ్లో, పాప మా సహోదరుడికి అర్థం కాక మాట్లాడుతున్నాడు. నేను అరణ్యానికి వేటకు వెళ్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వేట అనే పేరుతో దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నా నేను. నీకు తెలుసా ప్రవక్తకు వర్తమానాలన్నీ ఎక్కడొచ్చేటియో? ఆయన ఒంటరిగా అరణ్యములో ఉన్నప్పుడు అక్కడ ఆయన ప్రార్థిస్తుండగా దేవుడు వర్తమానాలు ఇచ్చేవాడు. ఓ మెసేజ్ చదివారా మీరు? అదే ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం. ఆ మెసేజ్ ఆయనకి ఎక్కడొచ్చిందో తెలుసా? అందులో చెప్తాడు ఆయన అరణ్యంలో తిరుగుతూ ఉండగా అక్కడ సిగరెట్ పెట్టబడి ఉన్నది. అక్కడ దానిపైన ఉన్న ఆ ఒక్క మాట ఆయన దాన్ని తీసుకోలేదు. ఆయన వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మ ఆపాడు ఆయనను. 3 సార్లు ఆపాడు ఆయనను. తీసుకో అంటే అది పరిశుద్ధాత్మని అర్థమై తీసుకున్నాడు. అప్పుడు దానిపై ఉన్న చదివినప్పుడు అందులోనూ ఆయనకు వర్తమానం వచ్చింది. అక్కడ జనాలకు తెలియదు. ఇప్పుడు ప్రవక్తనే మనోరంజన కార్యక్రమాల కోసము, వేటాడడం కోసము ఆయన వెళ్ళేవాడు. మనం పోతే తప్పే ఉన్నది. ఓరి పిచ్చోడు, ఆయన వర్తమానాలు పొందుకోవడానికి దేవునితో మాట్లాడడానికి వెళ్ళేటోడు రా, నువ్వు పోయి ఏం చేస్తారా దరిద్రుడా. ఆయన చేపలు పట్టడానికి పోయాడు, నేను పోతా. హాబీ ఉండడం తప్పు కాదు, చేపలు పట్టచ్చు, కానీ సంఘాన్ని పట్టుకోవడం ఏంది? ప్రవక్త పట్టిన కూడా మనం కూడా పడదాం. వాట్ స్పిరిట్స్, ఆల్ దీస్ థింగ్స్ ఏంటిది? ఆత్మలన్నీ. సంఘాన్ని కూడా పట్టుకుపోతాడు చేపలు పట్టుకోవడానికి. ఎందుకంటే చేపలు పడితే మంచిగా పాస్టర్కి 2 కేజీలు వచ్చేస్తాయి. అక్కడ దరిద్రులు, తిండిపోతులు. ప్రవక్త ఎప్పుడు కూడా అరణ్యమునకు వెళ్ళినా, చేపలు పట్టడానికి వెళ్ళినా సంథింగ్ దేవుడు అక్కడ డీలింగ్ చేస్తూ ఉంటాడు, దేవుడు అక్కడ సంధిస్తూ ఉంటాడు. 3వ ఈడుపు పరిచర్య, పలకబన్న మాట పరిచర్య ఎక్కడ ప్రారంభమైందండి? అరణ్యంలో కాదా? చేపలు పట్టేటప్పుడు కాదా? ఆ చిన్న చేప చచ్చిపోలేదా? అది మళ్ళీ బ్రతకలేదా పలకబన్న మాట ద్వారా? మరి నువ్వు నీకేమైనా జరిగింది అట్లాంటిది? చేపలు పట్టడానికి వెళ్ళడం తప్పు కాదు, నేను అట్లా అంటలేను. కానీ అదొక ప్రోగ్రామ్ తయారైంది ఇప్పుడు ఎంటైమ్ మెసేజ్లా. మన దగ్గర లేదులే, బయట ఉన్నది. నేను అందుకే చెప్తాను, యూట్యూబ్లో లైవ్ పోతుందని. మన ఆంధ్రప్రదేశ్లోనే, మన తెలంగాణలోనే, మన తెలుగు మాట్లాడే వాళ్ళే. అది ఏందో అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకొంతమంది పిక్నిక్లు. మరి కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? అరే క్రీస్తుకున్నంత మనోరంజకం ఇంకేదైనా ఉందా చెప్పు నాకు? వాక్యం వింటున్నప్పుడు ఉన్నంత ఆనందం నీకు ఎక్కడైనా కలుగుతుందా చెప్పు? ప్రార్థన చేసేటప్పుడు ఉండే ఆనందం నా హృదయము పొంగి పొర్లుచున్నదన్నాడు దావీదు. వెయ్యి దినములు భక్తిహీనుడితో గడపడ కంటే ఒక్క దినము నీ మందిరాలను గడపడం ఎంతో శ్రేష్టమని ఎందుకన్నాడు? నా హృదయము అనే గిన్నె పొంగి పొర్లుచున్నదని ఎందుకన్నాడు? వాక్యంలో ఉన్నంత ఆనందము ఇంకెక్కడ దొరకదు. మరి ప్రవక్త ఎందుకు వెళ్ళాడు? దేవుడు తనను దర్శించడానికి. తాను జనసమూహం నుండి వేరు కావాలి. ఆయన ఒంటరిగా ఉండాలి. ఆయన అక్కడ మనశ్శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఎందుకంటే యెహోవా పాఠశాల ప్రవక్తలకు అరణ్యమై ఉన్నది. అక్కడ వాళ్ళకి అది ట్రైనింగ్, అది వాళ్ళకి తరబీదు, అది శిక్షణ. అది పీపుల్ డోంట్ అండర్స్టాండ్, జనాలకు అర్థం కాదు. స్పిరిట్స్, ఇవన్నీ రాంగ్ స్పిరిట్స్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఎవరి పేరుతో? ప్రవక్త పేరుతోని. జాగ్రత్త ఉండాలి. కొందరు అంటారు నాతో, వంటలకు వెళ్ళొచ్చా పాస్టర్ గారు? దేనికి? నా ప్రశ్న ఏంటంటే దేనికి? ఎలా రోజు తింటలేవా? ఆదివారం తింటలేవా?
అన్యుల్లాగా బయటికి వెళ్ళడం ఎందుకు నువ్వు? అదొక ఆచారం, అదొక హిందూ సాంప్రదాయంలో నుండి, హిందూ దేవతల నుండి పుట్టిన ఆచారం అది. నువ్వు ఆచారాన్ని ఎట్లా పాటిస్తావు నువ్వు? అంటే మా బంధువులందరూ కలిసిపోతాను, వాడికి నార్మల్స్ లేదు, నువ్వు ఎంటా మెసేజ్ చూడివి. వాళ్ళు కాదు, నీకు బంధువు వాడు కాదు, వర్తమానంలో ఉన్నాడు. డోంట్ జాయిన్. అంటే మేమందరం గెట్ టుగెదర్ కోసం అక్కడికి ఎందుకు పోవాలా? మీ ఇంట్లో పెట్టుకోవచ్చుగా, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అన్ని ఆచారాలను పాటించడానికి 100 కారణాలు చెప్తారు వీళ్ళు. నేను కూడా చెప్తా 100 కారణాలు, ఇట్లా చేయొచ్చుగా అట్లా చేయొచ్చుగా అని. అదే ఎందుకు చేయాలని ఏమంటావు? ఏ